అనుష్క ఈ పేరు వింటే వెంటనే ప్రేక్షకుల మదిలో ఆమె చేసిన క్యారెక్టర్లే మెదులుతాయి. ఆమె మాత్రమే ఆ పాత్రకు సూట్ అవుతుందని అనుష్క డేట్స్ కోసం ఎదురుచూసిన డైరెక్టర్స్, కాల్ షీట్స్ కోసం అడ్జస్ట్మెంట్స్ లేక లేట్ అయ్యే సినిమాలే. అలాంటి సూపర్ స్టార్ అనిపించుకున్న అనుష్క ఎందుకు సినిమాలకు ఇంత గ్యాప్ ఇస్తుంది? కేవలం తన పర్సనాలిటీ పెరిగిపోవడమే దీనికి కారణమా? అలా అయితే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన మిస్టర్ శెట్టి, మిసెస్ పోలిశెట్టి కేవలం అనుష్క కోసం ఆ సినిమాను చూసిన వాళ్లే ఎక్కువని చెప్పాలి. అసలు 2009లో రిలీజ్ అయిన అరుంధతి సినిమా పోస్టర్ ప్రేక్షకులందరూ అరే ఎవరి అమ్మాయి రాణి అంటే ఇలా ఉండాలి అని అనుకున్న వారే అంతా. ఆమె కను ముక్కు తీరు, ఒడ్డు పొడవులు చూసి ఇలాంటి అమ్మాయి మహారాణి క్యారెక్టర్స్ చేయడానికే పుట్టినట్టుగా అనుకున్నారందరూ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని స్వీటీ ఒక అరుంధతిగా, దేవసేనగా, రుద్రమదేవిగా, బాగ్మతిగా, ఝాన్సీ లక్ష్మీబాయిగా చేసిన సినిమాలు తనని ఒక గొప్ప నటిగా పరిచయం చేసిన క్యారెక్టర్స్. కానీ తనకున్న డెడికేషన్ వల్లనే సినిమా కోసం వెయిట్ పెరిగి ఆ తర్వాత సినిమాలకు ఛాన్స్ కోల్పోవలసి వచ్చిందా? తను తలుచుకుంటే మళ్ళీ ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు కదా అని ప్రతి అభిమాని డౌట్ పడుతూనే ఉంటాడు ఈ రోజుకి. అనుష్క అడపాదడపా స్పెషల్ అకేషన్స్లో చూడడమే తప్ప తనని ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక సినిమాలో పాత అనుష్కగా చూడగలమా అని ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించాయో ఏమో. అతి త్వరలో స్వీటీ 3 సినిమాలు చేయబోతోంది. తన అభిమానులను పలకరించబోతోంది. మలయాళ భాషలో ఒక సినిమా, తమిళంలో రజనీకాంత్తో ఒక సినిమా, తెలుగులో చేసే సినిమా వివరాలు తెలియనున్నాయి. ప్రేక్షకులు, అనుష్క అభిమానులు ఊపిరి పీల్చుకోండి.